ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. కొన్ని పనులు చేసేటప్పుడు ఆ పని యొక్క ఫలితం ఏమిటి అనేది మనం ముందే తెలిసి ఉంటుంది మనకి. ఇప్పుడు నాకు కొంత వయసు వచ్చింది. ఈ వయస్సులో నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాయకూడదు, రాయలేను, రాసినా నేను దాన్ని సాధించటము కష్టము, లేదంటే సాధించడానికి అవకాశము లేదు అని నాకు తెలుసు. తెలిసిన తర్వాత ఇప్పుడు దాని గురించి ప్రయాసపడి నేను జ్ఞానాన్ని సంపాదించుకోవడం వలన నా ప్రయాస ఏమవుతోంది, నా శ్రమ ఏమవుతోంది, వృధా అవుతోంది. అంటే అర్థం ఏమిటి? కొన్ని పనులు ఫలించవు అని తెలిసిన తర్వాత వాటి ఎడల మనం అడుగు వెయ్యకూడదు. ఇది చాలా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అనారభ్యాః భవంత్యర్థ్యాః కేచిన్నిత్యం తథాగతాః కృతః పురుషకారో హి భవేద్యేషు నిరర్ధకః. ఏ పని ఎప్పుడు ప్రారంభిస్తే ఏముందిలే అనుకుని అన్ని పనులు అన్ని వేళలా ప్రారంభించడానికి అవకాశం లేదు. ఎప్పటికీ ఫలించనటువంటి నిరర్ధకమైన పనులు కొన్ని మనం ప్రారంభించకూడదు. ఆ శ్రమని వృధా చెయ్యకూడదు. మానవ ప్రయత్నము వృధా ప్రయాసగా మిగిలిపోకూడదు. ఎందుకని అతనికి స్ఫూర్తినివ్వాలి, చూసేవారికి స్ఫూర్తినివ్వాలి. తన భార్య కేవలము వైద్యము అందక మరణించిందన్న నెపంతో ఒక వ్యక్తి ఒక కొండని 27 ఏళ్ల పాటు శ్రమించి ఒక్కడుగా దాన్ని సాధించి ఇప్పుడు కొంతమందికి మార్గదర్శనం చేశాడు అతను. అలా ఉండాలి మార్గం అంటే, అలా ఉండాలి మన శ్రమ అంటే, అలా ఉండాలి మన కార్యం అంటే. దానికి ఎవరూ సహకరించకపోవడం వారి పక్కన ఉన్నటువంటి సాంగత్య దౌర్భాగ్యులు. వాళ్ళు సహకరించి ఉంటే 10 ఏళ్లలో పూర్తయ్యేవాళ్ళు అయ్యుండేది, ఇంకొక 10 మందికి ప్రాణదానం దక్కుండేది. ఒక రాజుగా, ఒక వ్యక్తిగా, ఒక కుటుంబ పెద్దగా నీవు ఉండాలి, నిన్ను 10 మంది అంగీకరించాలి, నిన్ను 10 మంది ఇష్టపడాలి అనుకుంటే నీకంటూ కొన్ని లక్షణాలు ఉండాలి. ప్రసాదో నిష్ఫలో యస్య క్రోధశ్చాపి నిరర్ధకః నతం భర్తారమిచ్ఛంతి షండం పతిమివ స్త్రియః. ఒక స్త్రీ నపుంసకుడిని భర్తగా అంగీకరించలేదు. ఎందుకని? శారీరక సుఖాన్ని ప్రతి ఒక్కళ్ళు పొంది ఉంటారు, కావాలనుకుంటారు. అది దోషరహితం కాదది, అది దోషం కాదది. వ్యర్థమయ్యేటువంటి కోపము, ఫలించని అనుగ్రహము కలిగినటువంటి వాడిని ఒక రాజుగా, ఒక ఇంటి పెద్దగా జనాలు అంగీకరించరయ్యా. కాబట్టి నీవు చేసేటువంటి పని యందు నీవు సర్వలక్షణ సంపూర్ణుడవై, సర్వ విధములైనటువంటి ఆలోచన పరిజ్ఞానము కలవాడివై నువ్వు ప్రవర్తించాలి అని చెప్పారు ఆయన. ఇకపోతే రాజు అనేటువంటి వాడు, తన యొక్క అధికారి అనేటువంటి వాడు తన యొక్క పరిసర జనాలని ఎలా లోబరుచుకోవాలి అంటే ఆప్యాయతతో, అనురాగంతో, కఠినత్వంతో. ఎక్కడ కఠినత్వము అంటే ఎక్కడ కఠినత్వం ఉండాలో అక్కడ కఠినత్వముతో తాను జనాల్ని వశం చేసుకోవాలి. చాలా స్పష్టంగా చెప్తాడు ఈ విషయాన్ని. యస్మాత్ త్రస్యంతి భూతాని మృగవ్యాధాన్ మృగాయివ సాగరాంతామపి మహీం లబ్ధ్వా సపరిహీయతే. ఓ రాజా, వేటాడటం కోసం వచ్చినటువంటి వేటగాన్ని చూసినప్పుడు మృగాలన్నీ భయంతో పారిపోయి దాక్కున్నప్పుడు, ఆహా నేను వీటన్నింటినీ చూసి నేను వీటన్నింటి మీద నేను అధికారాన్ని చలాయించగలుగుతున్నాను కదా అని ఒక బోయవాడు ఎలాగైతే ఆనందపడతాడో, అలాంటి జనాలని భయభ్రాంతులకి గురి చేసి అధికారి కానీ రాజు కానీ ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకున్నా అతడు వారి వెడల మనస్ఫూర్తిగా ఆనందాన్ని కలిగించలేడు. వాడి వలన వారికి ఉపయోగం ఉండదు. వారి ఉసురు తగిలి వాడికి అధపాతాళానికి చేరుకునే ప్రమాదం ఉన్నది సుమా అని చెప్తున్నారు. చాలా చూడండి, జాగ్రత్తగా గమనించండి. మానవ బంధాలు చాలా బలీయమైనవి, చాలా విశేషమైనవి. వాటిని నిలబెట్టుకోవలసినటువంటి బాధ్యత మనది. అది మాటతో, ప్రేమతో, అధికారాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నప్పుడు ఒక మాట తిట్టినా ఎవరు తప్పు పట్టరు. గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని. తప్పు చేసినప్పుడు దండించాలి, మంచి చేసినప్పుడు దగ్గరకు తీసుకోవాలి. అధికార మదంతో కాక ప్రేమానురాగాలతోటి మన పరిజనంతో వ్యవహరించినప్పుడు అందరూ మన యొక్క ఉన్నతిని కోరుకుంటారు, మన శ్రేయస్సును కోరుకుంటారు. శత్రువులపై విజయాన్ని సాధించడానికి నీవు ఎంత ప్రయత్నిస్తావో నీ పరిజనాన్ని నీ వైపుకు తిప్పుకుందుకు కూడా అంతే ప్రేమానురాగాలతో ఉండాలి. శత్రువుపై ఎంత కోపం ఉంటుందో పరిజనంతో అంత ప్రేమ ఉండాలి అంట. యయేవ యత్నః
క్రియతే పరరాష్ట్ర విమర్ధనే స ఏవ యజ్ఞః కర్తవ్యః స్వరాష్ట్ర పరిపాలనే. శత్రువుపై అతన్ని దండించడానికి నీకెంత క్రోధం ఉండాలో నీ పరిజనాన్ని ప్రేమించడానికి కూడా నీకంతే ప్రేమానురాగాలు ఉండాలి. నీవు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి, రెండింటినీ అనుసంధానం చేసుకోవాలి, వాటిని బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, విఘ్నతను కలిగి ఉండాలి అన్నాడు.